హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు చూపిస్తున్నానండి ఒక మసాలా పీనట్స్, అదే అండి పల్లీలతో చేసుకుంటారు, వేరుశనగపప్పు కూడా అంటాం మనం. సో దాంతో ఒక స్నాక్ ఐటమ్ అండి. ఇదైతే ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోదు అండ్ అలాగే మనకి చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. చాలా తొందరగా అయిపోయే ఒక స్నాక్ ఐటమ్ అండి. ఇది ఈవినింగ్ ఏమీ లేనప్పుడు మన ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు ఒక 10 minutesలో. అది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ 1/2 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. దానికి నెక్స్ట్ 1/2 కప్ అయితే మనం రైస్ పిండి తీసుకోవాలి. అదేనండి రైస్ ఫ్లోరు అండ్ బియ్యం పిండి అంటాము. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి దీనికి. అండ్ ఇక్కడ నేను 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అండ్ కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అండ్ కారం మాత్రం కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకుంటే కలర్ బాగా వస్తుంది మనకి. అండ్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొద్దిగా మనకి కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. కరివేపాకు అలా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ దాన్ని ఉంటే బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకుని మనం గట్టిగా కలుపుకోవాలండి. గట్టిగా అయితేనే ఉండాలి మనకి. కలుపుకునేటప్పుడు నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. అండ్ ఇంత గట్టిగా అయితే ఉండాలి, చూపిస్తున్నాను చూడండి, ఇంత గట్టిగా ఉండాలి మనకి. అప్పుడు 1 కప్ అయితే మనకి పల్లీలు పడతాయండి. 1 కప్పు పీనట్స్ అంటారు, పల్లీలు కూడా అంటాము. అండ్ వేరుశనగ గింజలు కూడా అంటారు కొన్ని ఏరియాస్లో. ఇవి బాగా కలుపుకొని ఒక 10 minutes రెస్ట్ ఇవ్వండి దానికి. ఈ లోపల మనం బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి 10 minutesలో. మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్లేమ్ మాత్రం ఎప్పుడు మనం ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బెస్ట్. మనకి మీకు కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, కానీ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే పల్లీలు లోపల వరకు కుక్ అవ్వాలి కదా. పైన మసాలా మాడిపోతుంది కానీ పల్లీలు ఉడకదనమాట, పచ్చిగా ఉంటుంది లోపల. సో అందుకని మనం ఒక లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నా ఒక 10 minutesలో అయిపోతుంది మనకి ఇదంతా ప్రాసెస్ కూడా. ఇలా బాగా మనకి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఎరుపు కలర్ అయితే ఇలా ఎరుపు కలర్ వచ్చేసేయాలి మనకి, వస్తుంది మనకి వేగేటప్పుడు. ఇంత ఎరుపుకి వచ్చాక మనకి తీసేసుకుని ఒక బౌల్లో వేసుకుని దాంట్లో ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నానండి పైన. మీరు కావాలంటే మీరు ఏదన్నా మీరు టేస్టీగా ఉండి మీకు ఇష్టమైన ఏదైనా మసాలా వేసుకోవచ్చు. అంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, ఆమ్చూర్ పౌడర్ లేదంటే చాట్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇంత క్రిస్పీగా వస్తుంది మనకైతే ఇది ఒక స్నాక్ అయితే మనకి చాలా తొందరగా అయిపోతుందండి ఇంట్లో. అండ్ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, మంచిది కూడా. అండ్ ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చేసుకుని చూడండి. మీరు చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ కాదు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.